మేము మీ వర్క్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ చేసాం కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఎందుకంటే మేము ఎలా అయితే ఐడియేట్ చేసుకున్నామో చివరికి మా ఫైనల్ రిజల్ట్ అలా వచ్చింది. ఇంకొకటి మనం చేస్తున్న ప్రాసెస్లో కూడా మా ఇన్పుట్స్ అవన్నీ ఎప్పటికప్పుడు తీసుకుని చిన్న చిన్న చేంజెస్ అవి చేయవలసి వస్తే చేసి ఫైనల్గా మాకు ఎలాంటి లుక్ రావాలనుకున్నామో అది తీసుకొచ్చారు. సో మీ వర్క్ మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఒకవేళ ఎవరికైనా రికమెండ్ చేయాలనుకుంటే మీరు చేస్తారు? తప్పకుండా అండి. ఇప్పటికే చాలామందికి రికమెండ్ చేశాను. మా ఇంటి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు చాలామంది అడిగారు. మేము ఆల్రెడీ చెప్పాము, మీ నంబర్ అవి ఇచ్చాము. తప్పకుండా రికమెండ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత మా వర్కర్స్ మీ దగ్గర మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు మీతో అంటే ఐడియా ఏమైనా మార్చినప్పుడు కానీ వాళ్ళు మీతో మాట్లాడే విధానం ఎలా అనిపించింది? చాలా పొలైట్ అండి. నేను మీ అందరు వర్కర్స్ కూడా వాళ్ళ సొంత ఇల్లు పనిచేస్తున్నట్టు చేశారు. ఇది ఇలా కాదండి ఇలాగా అంటే మాకు తెలియకుండా కొన్ని చెప్తాము, మాకు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ తెలియదు కాబట్టి అలా కాదు ఇలా చేసుకుంటే బాగుంటుందని కూడా సలహాలు ఇచ్చారు. అందరూ, మీరే కాదు మీ దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళ సొంత ఇల్లు చేసినట్టు ఇది వద్దు, ఇది రికమెండెడ్ కాదు, ఇంకో చాయిస్ చూసుకోండి అని చెప్పడం కానీ చాలా అంటే ఓనర్షిప్ తీసుకుని చేశారు. ఓకే, థ్యాంక్ యూ అండి. తర్వాత మేము ఏ టైంలో అయితే మీరు చెప్పిన టైంకి మేము ఇవ్వగలిగామా, లేదా లేట్ చేసి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినట్టు కానీ ఈ ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది? అసలు లేట్ అవ్వలేదు. మేము ఎలా ప్లాన్ చేసుకున్నామో అలాగే అయ్యింది. ఐ థింక్ కరెక్ట్గా రైట్ ఆన్ టార్గెట్. ఓకే, అయితే నాకు మీ ఇంట్లో ఏంటంటే కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. నాకు కిచెన్ కోసం అయితే కొంచెం డౌట్ ఉండేది స్టార్టింగ్లో, మీకు ఫస్ట్లో కూడా చెప్పాను. కాకపోతే అయిపోయిన తర్వాత అవి ర్యాపర్ అనేది చాలా చాలా అయితే బాగా వచ్చింది. ఓకే అండి, మొత్తం ఓవరాల్గా విల్లా మొత్తంలో మీ ఇంటి మొత్తంలో మీకు బాగా నచ్చిన పార్ట్, మీరు అనుకున్న విధంగా మేము చేయగలిగామా లేదా ఎక్కడన్నా డ్రాప్ అయిందా, మీకు నచ్చిన పార్ట్ ఏదైతే ఉందో చెప్పండి. ఓవరాల్గా కొన్ని ఈస్థెటిక్ సంబంధించి అంటే లుక్ బాగా వచ్చినవి మా టీవీ బ్యాక్ డ్రాప్స్. మా ఫస్ట్ ఫ్లోర్ హాల్లో టీవీ బ్యాక్ డ్రాప్, సెకండ్ ఫ్లోర్ హాల్లో టీవీ డ్రాప్, 75 ఇంచ్ టీవీ పెట్టిన చోట. తర్వాత డీటెయిలింగ్కి వస్తే మా లైబ్రరీ ఫినిషింగ్ ఎట్లా రావాలనుకున్నానో కొంచెం ఛాలెంజింగ్ అది. యాక్చువల్లీ ఫస్ట్ సిమెంట్తో చేసాము, దాన్ని ఒక లైబ్రరీ కంప్లీట్ వెరీ ప్రొఫెషనల్ లుక్ రావడానికి నాకు చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ మనం కొన్ని వీడియోలు పెట్టినప్పుడు చాలా వ్యూస్ అయితే వచ్చినాయండి నాకు, అంటే స్టార్టింగ్ వీడియో కొంచెం పెట్టినప్పుడు. ఇప్పుడు బుక్స్ అవి పెట్టాక మీకు ఇంకా దాని పూర్తి అందం కనపడుతుంది. మరి పైన ఒకటి అడగటం మర్చిపోయింది, పైన ఒక ఫోటో పెట్టారు, దానికోసం చెప్పండి. గురుగారు, నేను సిరివెన్నెల గారి అభిమానినండి చాలా చాలా సంవత్సరాల నుంచి, మోర్ దాన్ 35 years. సో నాకు ఆయన గురువుతో సమానం, అందుకని ఆయన ఫోటో పెట్టుకున్నాను నేను. మీరు మా ఇంటి పేరు కూడా బృందావనం, కానీ దానికి పైన రాసుకున్న లైన్ ఏంటంటే గోపాలుని మృదుపద మంజీరము బృందావనం అని. అది అంటే అది ఆయన రాసిన పాటలో లైన్ అది. సో అందుకని ఆయన ఫోటో పెట్టుకున్నాను. ఓకే, అది చూసినప్పుడు నాకు ఖచ్చితంగా నేను ఏదో ఒక ప్రత్యేకత ఉంది అని అనుకున్నాను నేను. అదే అంటే పుస్తకాలు ఉండే ప్లేస్లో ఆయన ఉండాలి అని ఆ ఫోటో అక్కడ పెట్టాము. చాలా బాగుందని లైబ్రరీ. పూజా మందిరం కోసం, పూజా మందిరం యాక్చువల్లీ మేము చాలా కష్టపడి డీటెయిల్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ మేము ప్లాన్ చేసుకున్నప్పుడు అందులో కాంక్రీట్ వాల్స్తో పూజ గది అన్న ప్లాన్, అంటే గోడలు కట్టుకోవాలి. కానీ మాకున్న హాల్ సైజ్ని బట్టి గోడలు కట్టేస్తే చిన్నగా అనిపిస్తుంది. అంటే ఇక్కడే అన్నీ ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్లో కిచెను, హాలు, ఒక బెడ్రూమ్, డైనింగ్ అన్నీ ఉంటాయి. అందులో పూజ గది మళ్ళీ గోడలు కట్టేస్తే ఇరుకిరుగ్గా కనపడుతుందని అంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి, మళ్ళీ అలానే స్టైలిష్గా ఉండాలి, మోడర్న్గా ఉండాలి, స్పిరిచువల్గా కూడా ఉండాలి. ఇన్ని యాట్రిబ్యూట్స్ పెట్టుకుని దాన్ని డిజైన్ చేసుకున్నాం. అది డిజైన్ చేయడంలో మేము ఆల్మోస్ట్ ఒక నెల రోజులు బ్యాక్ అండ్ ఫోర్త్ రకరకాల ఆప్షన్స్ వెతికి ఏది బాగుంటుందని చూసుకుని అన్నీ చేసాము. తర్వాత ఫోటోలు అవన్నీ డిజైన్ చేసుకోవడం, యాక్రిలిక్ పెయింటింగ్ చేయడము. ముఖ్యంగా మేము ఇలా ఓపెన్ ఫోల్డబుల్ డోర్స్ పెట్టాలనుకున్నాం. అంటే డోర్స్ ఓపెన్ చేశాక
చాలా పెద్దగా మొత్తం అవ్వాలంటే ఒక పెద్ద పూజ చేసుకున్నప్పుడు మొత్తం మందిరం అంతా కనిపించేలా ఉండాలని అది ఐ థింక్ చాలా బాగా మాకు కూడా వచ్చింది. అది ఛాలెంజింగ్ గానే అనిపించింది. ఎందుకంటే దానికోసం మనం 2-3 సార్లు మన ప్లాన్ చేంజెస్ కానీ జరిగినాయి, కానీ ఏదైనా సరే అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్ అయితే వచ్చింది. ఎక్సలెంట్ అండి. అంటే అదే మీరు ఇందాక మీ వర్కర్స్ ఎలా కాంట్రిబ్యూట్ చేశారు అని అడిగాం కదా. ఇప్పుడు కింద ఈ ఇలా ఫ్లూటెడ్ గ్లాస్ పెట్టుకోవాలి, పైన ఇలా ఉండాలండి. మేము చేస్తున్నప్పుడు నేను మామూలుగా క్యాజువల్గా పనిచేసినప్పుడు వచ్చినప్పుడు కూడా మీ వాళ్ళు కూడా ఇలా పెడితే బాగుంటుంది మేడం, మీరు ఇలా అనుకుంటున్నారు కదా అని. అంటే నేను అన్నది వాళ్ళ సొంత ఇల్లు చేసుకుంటున్నట్టు చేశారన్నది ఆ ఓనర్షిప్ అలాంటి చిన్న చిన్న విషయాల్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అది కొన్ని అదే మీరు ప్రత్యేకంగా బాగా ఇష్టమైనవి పూజా మందిరం ఒకటి, ఇంకొకటి లైబ్రరీ, అవి తర్వాత గాజుల స్టాండ్ అండి. చాలా మంది మనం చాలా చోట్ల చూస్తాం ఇలా అడ్డంగా గాజులు పెట్టేసి పెడతారు. సో ఒక 5 గాజులు తీసుకోవాలంటే మొత్తం అంతా బయటికి తీయాల్సి వస్తుంది. సో మేము ఇలాగ డిజైన్ ఆలోచించి అది ఇలా చెప్తే మీరు ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈస్గా చేసి ఇచ్చారు. అదొకటి నాకు చాలా ఫేవరెట్ స్పాట్. చాలా వ్యూస్ వచ్చినాయండి. మనం అది షార్ట్ పెట్టాం, చాలా వ్యూస్ అయితే వచ్చినాయి దానికి. అండ్ ఇంకొకటి ఏమిటంటే క్యారమ్ బోర్డ్కి నాకు ఒక ప్లేస్ కావాలి అని అనుకున్నా. ఎందుకంటే క్యారమ్ బోర్డు ఇలా చిన్నగా పెట్టి దాచేది కాదు, దానికి దుమ్మది పడకూడదు. అది పట్టేలాగా ఇలా పెట్టండి, నాకు ఒక ఇలా డ్రాలా కావాలి అంటే అది కూడా నేను ఎక్కడ డిజైన్ కూడా చూపించలేదు, బేసిక్గా మీకు చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేశానంతే ఇలా కావాలి అని. దాని ప్రకారం చేసి ఇచ్చారు. అదొకటి నాకు చాలా అంటే ఇన్నోవేటివ్ థాట్, కానీ కరెక్ట్ మేము అనుకున్న డిజైన్ ప్రకారం అది రియలైజ్ అయింది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, విల్లా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఉన్నారు, చేసిన ఆ జర్నీ కూడా మీకు తెలుసు కదా, మీకు ఎలా అనిపించింది? అవును, మా ఫ్రెండ్ విల్లా కాబట్టి నేను కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నాను. నాకు బాగా నచ్చింది ఒకటి, ఫినిషింగ్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మీరు కొన్ని విషయాల్లో చేయి తగలకుండా, లేకపోతే చేయి తగిలినా గీసుకోకుండా అలాంటివి కూడా ప్లాన్ చేస్తూ కబోర్డ్స్ లోపల వేసినవి కానివ్వండి, అలా డీటెయిలింగ్ కానీ ప్రతి చోట ఫినిషింగ్ ఇవి కానీ మెయిన్ బాగా ఏంటంటే ఉపయోగకరంగా ఉండే విధంగా మార్చడం. ఎక్కడికెక్కడ బాక్సులు పెట్టేసినా కూడా బయట తలుపులు పెట్టేస్తే బయటికి అంతా బాగానే ఉంటుంది, కానీ లోపల తెరిచాక ఎంత బాగుంది అనేది ఇంపార్టెంట్ కదా. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అంటే మా వర్క్ అయిపోయిన తర్వాత మరి ఒకసారి చూశారు కదా మొత్తం అంతా, అన్నిట్లో మీకు ఏది బాగా నచ్చింది? నాకు పూజ గది చాలా బాగా నచ్చింది, ఫోల్డింగ్ ఇది కానీ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా, ఎన్ని బెడ్రూమ్స్ ఉంటున్నా, అంటే 3 బెడ్రూమ్స్ 3 బాత్రూమ్స్ ఉంటాయి తప్ప ఒక పూజ గది కూడా సరిగ్గా ఉండనివి చూస్తున్నాం మనం చాలా చోట్ల. బట్ ఇక్కడ పూజ గది అన్నది మళ్ళీ గోడలు కట్టకుండా ఇలా ఫోల్డింగ్ పెట్టడం వల్ల ఎక్కువ మందికి కావాల్సినప్పుడు పెద్దదిగాను, వాళ్ళ వరకు ఉన్నప్పుడు చిన్నదిగాను ఉన్న పద్ధతి, ఆ మోడల్ బాగా నచ్చింది. అది అయితే ఆ మోడల్ మీరు ఎక్కడొక్కడి నుంచో తెచ్చుకొని ఉండొచ్చు, కానీ జనరల్గా ఏంటంటే మనం ఇలాంటివన్నీ యూట్యూబ్లో వాటిలో బాగా చూస్తాం. రియల్ టైంకి వచ్చేటప్పటికి అవి నిజంగా అంత కంఫర్టబుల్గా తయారవ్వవు. సో నాకు కొంచెం మీరు అప్గ్రేడెడ్గా ఆలోచించడం అనేది బాగా నచ్చింది. ఎందుకంటే జనరల్గా నిజాయితీగా బాగా పనిచేస్తామని కొంచెం ఒక పాత తరంలో వాళ్ళంతా బాగా కమిటెడ్గా పనిచేస్తారు, కానీ వాళ్ళు అప్గ్రేడెడ్గా ఆలోచించరు. చాలా మోడల్స్ పట్టుకొచ్చి ఐడియాస్ తీసుకొచ్చిన వాళ్ళేమో హడావిడిగా చేసి వెళ్ళిపోతారు తప్ప నిలకడగా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు చాలా కేసెస్లో ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. సో మీ దాంట్లో మాత్రం 2 ఉన్నాయన్నమాట. సో సూర్య ఇంటీరియర్స్, సూపర్ ఇంటీరియర్స్ అన్నమాట. థ్యాంక్ యూ అండి. మీరు ఎవరికైనా రికమెండ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తానండి, ఎందుకంటే చాలా బాగా నచ్చింది. అండ్ మీరు బడ్జెట్ కూడా చాలామంది ఇంతలో అయిపోయింది అనేసి చివరికి చాలా పెంచేది కూడా చూస్తూ ఉంటాను జనరల్గా. కానీ మా ఫ్రెండ్ చెప్పిన దాని మీదట మీరు అసలు బడ్జెట్కి కూడా లోబడి చేయడం, టైంకి లోబడి చేయడం, క్వాలిటీ కాంప్రమైజ్ కాకపోవడం, 3 విషయాలు చాలా బాగా నచ్చాయి నాకు. థ్యాంక్ యూ అండి.